కేటీఆర్ గారు అన్నారు వెళ్ళినా అంటే వెళ్తేనే మాకేదో అంటే దులిపినట్టు అయింది పార్టీ అని. నిజంగా అది అడ్వాంటేజ్గా తీసుకుంటున్నా అంటే హౌ బీఆర్ఎస్ ఈజ్ ఫీలింగ్ అంటే అందరు వెళ్ళిపోయినాక అన్న ఇది ఉన్నదా లేకపోతే ఈజ్ ఇట్ ఓకే? పార్టీకి ఎలాంటి నష్టం లేదు. ఒకరిద్దరు పోయినంత మాత్రాన కేసీఆర్ గారు చెప్తున్నారు, కేటీ రామారావు గారు చెప్తున్నారు, హరీష్ రావు గారు చెప్తున్నారు. ఆకులు రాలే టైము, ఆకులు రాలిపోతుంటాయి, కొత్త ఆకు వస్తుంది, కొత్త చిగురు వస్తుంటుంది. నాయకత్వాన్ని కొన్ని వందల మంది నాయకులు తయారు చేసిన పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ కేసీఆర్ గారు. ఈరోజు ఒకరిద్దరు వెళ్ళిపోయినంత మాత్రం పార్టీకి ఎక్కడ వణుకుండదు, ఎక్కడ తేడా ఉండదు, ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. దాదాపు 60 లక్షల మంది కార్యకర్తలను బలమున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీకి ఒకరిద్దరు పోతుంది ఇట్లాంటి పార్టీకి కూడా తెలుసు ఎప్పటికైనా వీళ్ళు మోసమే అని చెప్పి. దానాన్న నాగేంద్ర లాంటి వాళ్ళు ఎప్పటికైనా పార్టీకి మోసం చేస్తారని తెలుసు. ముందుగానే వెళ్ళిపోయారు. సంతోషం, మేమేం పెద్ద ఫీల్ కావట్లేదు. అట్లాంటి పోతేనే బెటర్ అనుకుంటున్నాం. ఎట్లాంటి వాళ్ళు ఉండి పార్టీలు ఉండి ఇబ్బందులు పడేసే కంటే బయటికి వెళ్ళిపోతే బెటర్ అనుకుంటున్నాం. మాకు ఏ పార్టీకి ఇచ్చే నష్టం ఏం లేదు. అంటే బీఆర్ఎస్ ఎప్పుడైతే అంటే నేషనల్ పార్టీ అవ్వాలన్న ఒక ఇదిలో టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది కదా, అంటే అదేమన్నా కొంతమంది అది అట్లా ఫీల్ అవుతున్నారు. అంటే తెలంగాణ తీసేసాను కాబట్టి కొంచెం ఏమన్నా కాన్సెప్ట్ ఏమన్నా డైవర్ట్ అయిందా అన్నట్టుగా. అంటే ఇప్పుడు పార్టీలు మారే వాళ్ళకు టీఆర్ఎస్కి సంబంధం లేదండి. బీఆర్ఎస్కు టీఆర్ఎస్కు మాలాంటి ఉద్యమకారులకు ఫస్ట్ నుంచి 2001 నుంచి ఉన్న వాళ్ళకు కొంత తెలంగాణ నేటివిటీ పోయిందని కొంత ఫీల్ ఉన్నమాట వాస్తవమే. కానీ ముఖ్యమంత్రి గారు అంటే అప్పుడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఒక భారత రాష్ట్ర సమితి ఎందుకు పెట్టినంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే భారతదేశంలో 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండో సంక్షేమంలో కానీ డెవలప్మెంట్లో కానీ ఇదే తీరుగా భారతదేశం కూడా ఇట్లా చేస్తే బాగుంటుందని చిన్న కాన్సెప్ట్తో మంచిగా ప్రయత్నం చేసిండు. దాని తప్పేం కాదు. ఎట్లా అంటే ఇప్పుడు భారత రాష్ట్రం తెలంగాణ నేటివిటీ, తెలంగాణకు మాకు బేసు, తెలంగాణ లేనిది పార్టీ లేదు, తెలంగాణ లేనిది నాయకత్వం లేదు. తెలంగాణ బేసు, తెలంగాణ ప్రజలే మనకు బాసులు, తెలంగాణ ప్రజలు ఎట్లా చెప్తే వింటారు. The football is mother of all games. It is a team sport. The leadership attitude is taking the ownership. It's always a big responsibility to take decisions and the right decisions. I always question the stereotypical. And that's why you are in that position. This and more, streaming on News 9+. Subscribe now. అంతే తప్ప భారత రాష్ట్రం అంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని విస్మరిస్తడం కాదు. అట్లాంటివి ఏం లేదు. రైట్. అంటే వచ్చిన కొత్తలో అంటే ఒక ఫ్యామిలీలోనే నలుగురికి పదవులు అన్న విమర్శ కూడా బీఆర్ఎస్ మీద ఉండే. కానీ ఇప్పటికీ అంటే నిజంగా కింది క్యాడర్ వాళ్ళు కార్యకర్తలు కానీ లేకపోతే డౌన్ ఎవరైతే జెండాలు మోస్తున్నారో వాళ్ళందరికీ అంటే బీఆర్ఎస్ ఎట్లాంటి అంటే సముచితంగా లేకపోతే భరోసా కైండ్ ఆఫ్ ఇస్తుందని అనుకోవచ్చు ఈ సిచ్యువేషన్లో వాళ్ళంతా మీతో ఉండాలి కాబట్టి. కొంతమంది గిట్టని వాళ్ళు ఒకటే కుటుంబంలో 3 పోస్టులు 4 పోస్టులు అంటారు. కానీ ఈరోజు ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడు కేటీఆర్ గారు ఒక్కరన్నా మరి మీ నాన్నగారు ఉద్యమం చేస్తున్నారు మరి నువ్వెందుకు రావాల్సిన అవసరం ఉందని ఎవరన్నారా? అందరం కూడా అప్పుడు రోజు ఉద్యమం చేస్తున్నప్పుడు లేకపోతే పోలీస్ లాఠీ చార్జీలు తింటున్నప్పుడు కేసులు పెట్టుకుంటప్పుడు రైల్వేల పట్టాలను ఇబ్బంది పెట్టేటప్పుడు రైల్వే కేసులు కూడా అయినాయి చాలా సందర్భాలు. ఆ రోజు ఎవరేమనలేదు కదా. మేము ఒక ఇంట్లో ఒకరు ఉద్యమం చేయాలి మిగతా రావద్దని చెప్పలేదు. ఆ రోజు కవిత గారు పనికొచ్చారు జాగ్రత్త చేసి, కేటీఆర్ పనికొచ్చారు, హరీష్ రావు పనికొచ్చారు, అందరూ పనికొచ్చారు. ఆ రోజు ఎవరేమనలేదు. పదవిలోకి వచ్చే మాత్రం ఇట్లా అనడం కరెక్ట్ కాదు. పదవి అంటే ఏది చేయకుండా ఉద్యమంలో భాగస్వాములు కాకుండా పదవి ఆశించి పదవి తీసుకున్నట్టే మనం కూడా కొంచెం అనాల్సిన అవసరం ఉంటుంది. అన్నం కూడా ఒక ఉపయోగం ఉంటుంది. ఆ రోజు ఎవరేమనలేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా మాట్లాడుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ రోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఒకే కుటుంబం కల్వకుట్ల కుటుంబం బాగుపడదని చెప్పిన సందర్భంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలు చేస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 పోస్టులు, కోమటిరెడ్డి కంటే 2 పోస్టులు, మన గడ్డ వెంకటస్వామి గారికి 3 పోస్టులు. ఇప్పుడు మన అట్లా చెప్పుకోవడం చాలా ఉన్నాయి. ఆడ కూడా ఎవరు కూడా తక్కువేం కాదు. ఇక్కడ చెప్పడం నోరు ఉంది కదా అని చెప్పి ఖర్చు లేదు కదా అంటే ఏదమ్మా చెప్పగలుగుతాం. కానీ అది నిజంగా వాళ్ళు పాటిస్తే ఇంకొకరు చెప్పడానికి ఉంటే అవకాశం ఉంటుంది. అట్లాంటి ఏం లేదు. అవన్నీ ఉట్టిగా అభూత కల్పనలు క్రియేట్ చేసేసి పార్టీని బదనాం చేయాలని చెప్పేసి చేసిరు. అందులో కొంత సక్సెస్ కూడా అయ్యారు. రైట్.